మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు ఎందుకు రావటం లేదు? మీలోని భయం ఎందుకు పోవట్లేదు? ఆ బాధలు ఎందుకు పోవట్లేదు? వీటన్నిటిని నుంచి బయటపడటం ఎట్లా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన నిత్య జీవితంలో ప్రతి దానికి డబ్బు చాలా చాలా ప్రధాన అవసరం. ఎందుకంటే డబ్బు ఎనర్జీ ఇస్తుంది, శక్తినిస్తుంది. అది చెట్ల నుంచి ఆ జిగురు పదార్థం తీసి డబ్బుగా తయారు చేసి మనకి అందుతుంది. అది యూనివర్స్ అనుగ్రహంతో ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మనుషులను అన్నిటినీ చైతన్యపరిచి ఆ డబ్బు అనేది మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఆ డబ్బుతోనే అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. డబ్బు అంటే ఆటోమేటిక్గా ఆ డబ్బు ఉన్న మనిషి దగ్గర హుషారు ఉంటుంది కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం డబ్బుని ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం, కోరుకున్న జాబ్ని ఎందుకు పొందలేకపోతున్నాం? ఇక్కడ ప్రధాన సూత్రం, మీపై మీకు నమ్మకం ఉందా? అసలు మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? మీలో అటువంటి గొప్ప శక్తి ఉందని మీకు అసలు తెలుసా ఇంతవరకు? మీరు దానికి బదులుగా ఏం చేస్తున్నారు? ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మటం లేదు. అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ జీరో అయిపోయాయి. జీరో అయిపోయినప్పుడు నువ్వు రాజు ఎలా అవుతావు, రాణి ఎలా అవుతావు, ఈ ప్రపంచానికి పాలకుడిగా ఎలా అవుతావు? నీలోనే ఒక దైవత్వం ఉందని నువ్వు ఎలా తెలుసుకుంటావు? ప్రతి దానికి భయపడుతున్నప్పుడు, దేన్ని ఆకర్షించలేని మానసిక స్థితిలో దిగులుగా ఉన్నప్పుడు, ఆ డబ్బు లేదనే భావనని పదే పదే రిలీజ్ చేస్తున్నప్పుడు, మానసిక అంటే హార్ట్, హృదయం అంతా కూడా వేదనతో నిండిపోతుంటుంది. కొంతమందికి బాధ, డిప్రెషను, లేకపోతే అనారోగ్యము, కోపము, రిలేషన్స్ ప్రాబ్లమ్స్, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ఊరికే అందరినీ విమర్శిస్తూ ఉంటారు. అసూయ ఉంటుంది, లోపల ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది. కొంతమందికి ఎలాగైనా వాళ్ళు నాశనం అయిపోవాలనుకుంటే లోపల కోపంతో తిట్టుకుంటూ ఉంటారు. అంటే ఇది అందరూ చేయరు. కొంతమంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు, తనలో దైవత్వం ఉందని తెలియని వాళ్ళు, ఇలా రకరకాలుగా మనుషులు ఉంటారు. మరి వీళ్ళ దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది? రాదు. కోరుకున్న విధంగా ఆ వ్యక్తి యొక్క జీవితం మారదు. మరి ఉదయం లేచిన కాంచి రాత్రి వరకు వీళ్ళు దేనిని అట్రాక్ట్ చేస్తున్నారు? మనం ఎనర్జీతో కూడుకుని ఉన్నాం అని చెప్పాం. చూడండి, సూర్యరశ్మి పడి చెట్ల మీద, పువ్వుల మీద ఆ పువ్వులు వికసిస్తాయి, ఆ చెట్లు కాయల్ని కాస్తాయి, కిరణజన్య సంయోగం జరిగి ఆ ప్రక్రియ జరుగుతుంది. మరి మన శరీరంలో కూడా అనేక మార్పులు ఉంటాయి. మనం ఏడిస్తే ఆ కణాలను కుచించుకుపోతాయి, బాధపడితే ఆ డిప్రెషన్ పెరిగిపోతుంది, ఆ కణాలని డియాక్టివేట్ అవుతాయి. మరి ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్తుంది? నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది. ఆ శరీరాన్ని పాడు చేసే వైపే ఆ కణాలని వెళ్తున్నాయి. మరి డబ్బుని ఎట్లా ఆకర్షిస్తాయి? ప్రేమ జీరో అయిపోతుంది, లోపలంతా బాధ, నెగిటివ్ శక్తులన్నీ పెరిగిపోతూ ఉంటాయి. వీటన్నిటినీ లోపల ఉంచుకున్నప్పుడు బయట ప్రపంచం నుండి నీ దేహం దగ్గరికి, నీ దగ్గరికి ఏది అట్రాక్ట్ అవ్వదు. లోపల మీరు ఏమి రిలీజ్ చేస్తున్నారు? బాధని, మానసిక ఒత్తిడిని, ప్రేమ లేకుండా ఆ శరీరాన్ని ఆ బాధ పెట్టేస్తున్నప్పుడు బయట ప్రపంచం నుంచి ఏది కూడా ఈ శరీరం వద్దకు రాదు. ఆ స్మెల్ ఏమని వెళ్తుంది? శరీరం నుంచి నెగిటివ్ స్మెల్ వెళ్తుంది. ప్రేమ అనేది ప్రకంపనలు రావట్లేదు, ప్రేమ ప్రకంపనలు రిలీజ్ చేయట్లేదు. వేదన, బాధ, మానసిక ఒత్తిడిని రిలీజ్ చేస్తున్నప్పుడు, అవే బయటకు చూపిస్తున్నప్పుడు ఈ డబ్బు కానీ, కోరుకున్న జాబ్ కానీ, ప్రపంచం నుంచి ప్రేమ కానీ, మీ ఆరా కలిగిన వాళ్ళు, ఆ నెగిటివ్ వాళ్ళే వస్తారు. ఇక్కడ మనం మారవాలి, మనం పూర్తిగా మారిపోవాలి. ఎందుకు మారిపోవాలి? జీవితం మారాలి. జీవితం మారాలంటే, మనం కోరుకున్న డబ్బు రావాలంటే, కోరుకున్న జాబ్ రావాలంటే మన ఇన్నర్ మైండ్లోనే
అన్ని విషయాలు ఉన్నాయి. మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏం చూపిస్తున్నాము? లోపల బాధను చూపిస్తున్నాం. మరి డబ్బును చూపించట్లేదు కదా. నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటున్నాం, కానీ నా దగ్గరకు వస్తుంది, నేను అట్రాక్ట్ చేస్తున్నాను, ఆ విధమైన శరీర తత్వాన్ని మనసుని కలిగి ఉన్నానని చెప్పట్లేదు. నా దగ్గరికి రావట్లేదని కంప్లైంట్ చేస్తున్నాం. మరి మానసిక వ్యాధిని, ఆ వ్యాధితో కూడుకున్న మానసిక ఒత్తిడిని చూపిస్తున్నాం సబ్కాన్షియస్ మైండ్కి. అదేం అట్రాక్ట్ చేస్తుంది? లేని స్థితినే చూపిస్తుంది. నిజానికి మనలోనే ఒక గొప్ప నిధి నిలయం ఉంది. ఆ నిధి నిలయానికి మనం ఏం చూపిస్తున్నాం? బాధల్ని, అసూయని, కోపం చూపిస్తే మరి అది విశ్వంలోకి వాటినే పంపిస్తుంది కదా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆలోచించండి. మన మానసిక పరిస్థితి మార్పు చేయకుండా డబ్బుని అట్రాక్ట్ చేయమంటే ఎలా అట్రాక్ట్ చేస్తుంది? జీవితం మారిపోవాలంటే ఎలా మారిపోతుంది? ఆ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతారు? ఎలా బాగా రాస్తారు? ఆ కోరుకున్న ఉద్యోగంని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు? ప్రజెంటేషన్ ఎట్లా ఇస్తారు? అక్కడ రిజల్ట్ తీసుకుని వెళ్ళి ఇతరులతో మీరు ఎంత అద్భుతంగా మాట్లాడటానికి ఆ మాటలు కూడా రావు కదా బాధలో ఉన్నప్పుడు. మరి ఎలా అట్రాక్ట్ చేస్తారు? ఆ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి మీరు దిగులుగా, దేనంగా, కోపంగా ఉన్నప్పుడు? ఇక్కడ ప్రతీకారానికి చోటు లేదు. దైవశక్తి, మహోన్నతమైన విశ్వశక్తి మీలోనే ఉంది. మీ సబ్కాన్షియస్ మైండ్తో మమేకమై ఉంది. దానికి మీరు ఈ ప్రపంచంలో దేన్నైనా అట్రాక్ట్ చేసే శక్తి ఉందని అనుకున్నాం మనం. మరి బాధతో కూర్చున్నప్పుడు, ఆ వ్యాధనతో కూర్చున్నప్పుడు మీరు కోరుకున్న వాటిని అది అట్రాక్ట్ చేయకపోగా ఆ బాధలు, డిప్రెషన్, కోపం, అప్పులు, రుణాలు, లేనితనాన్ని మనం 24 గంటలు ఆ కూర్చుని విపరీతంగా అవే ఆలోచిస్తున్నప్పుడు, ఎవరినో చూసి అసూయ చెందుతున్నప్పుడు, లేని స్థితిని చూపిస్తున్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్కి అది ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది? లేని స్థితిని అట్రాక్ట్ చేస్తుంది. వాటిని యూనివర్స్లోకి పంపిస్తుంది. మనమే కదా కారణం. మనలోనే గొప్ప నిధి ఉందని తెలిసి కూడా అది మర్చిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఎవరో ప్రేమించలేదని, ఎవరో తిట్టారని, నన్ను వాళ్ళు ఎవరో గుర్తించలేదని, ఇంకా ఇలా ఎవరినో చూసి అసూయ చెందటం, ఊరికే కోపం వచ్చేసేయటం. మరి ఇవన్నీ నీ జీవితాన్ని ఎలా మారుస్తాయి? మార్చవు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ బాగుపడిన సందర్భం లేదు. వీటన్నిటిని కలిగి ఉన్నవాళ్ళు, కోపం కలిగి ఉన్నవాళ్ళు, బాధ కలిగి ఉన్నవాళ్ళు, అసూయ చెందుతున్నవాళ్ళు, ప్రతీకారంతో రగిలిపోతున్న వాళ్ళు, వాటికే బలైపోయినట్టుగా మనం చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఒక హిట్లర్ కానీ, ఒక అలెగ్జాండర్ కానీ, ఒక రౌడీ షీటర్స్ కానీ, ఒక సమాజంలో అశాంతి సృష్టించే అలజడి వ్యక్తులు కానీ వాటికే బలైపోయారు. మీరు చరిత్ర చదువుకోండి. మరి మన శరీరాన్ని, మనం కావాల్సిన వాటిని మనమే వీటన్నిటిని కలిగి ఉండి అట్రాక్ట్ చేయకుండా ఉంటే జీవితం ఎందుకు మారుతుంది? మీరేమీ చేయని అవసరం లేదు. అవి కలిగి ఉన్నవాళ్ళు వాటికి వాళ్ళే శత్రువులుగా మారిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఫినిష్ చేసుకుంటారు. వేరెవరో కారణం కాదు. మనం దేన్ని అట్రాక్ట్ చేస్తామో, ఏ హ్యాబిట్స్ని కలిగి ఉంటామో, ఏ చెడ్డ వ్యక్తులతో తిరుగుతామో, ఏ చెడు పనులు చేస్తూ ఉంటామో, పనికిరాని వాటి చుట్టూ పనికిమాలి వాళ్ళుగా తిరుగుతుంటామో వాటినే మీ జీవితంలోకి తీసుకొస్తారు. అవే మళ్ళీ వస్తాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కూర్చున్న కొమ్మని నరుక్కోవటం అంటారు దీన్నే. వేరెవరు ఆ వ్యక్తిని కింద పడేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే పడిపోతారు. ఎందుకు పడిపోతారు? మనం ఇందాక చెప్పుకున్న విషయాలన్నీ కలిగి ఉండటం వల్ల. మారవలసింది వాళ్ళు కాదు, మీరే. మన జీవితంలో డబ్బు మన దగ్గరికి రావటం లేదని, ఆరోగ్యం బాగాలేదని, ప్రేమించట్లేదని, ఇంకా కోరుకున్న జాబ్ రావటం లేదని, నమ్మకం లేదని, మీ మీద మీకే నమ్మకం లేకుండా మిమ్మల్ని మీరే నమ్మకపోతే, మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే, మిమ్మల్ని మీరే విశ్వసించకపోతే మరొకరు ఎందుకు విశ్వసిస్తారు? మరొకరు ఎందుకు ప్రేమిస్తారు? మరొకరు మీ టాలెంట్ని మీరు ప్రదర్శించకుండా ఎందుకు ఉద్యోగం ఇస్తారు? డబ్బుని మీరు అట్రాక్ట్ చేయకుండా లేని స్థితిని అట్రాక్ట్ చేస్తుంటే డబ్బు మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? మీ హృదయం మీద చేతులు పెట్టి కామ్గా కూర్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు మీరే అశాంతితో ఉంటూ ఉంటే మీకు శాంతి, సమాధానం ఎలా లభిస్తుంది?
మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ ఉంటుంటే మరొకరు మిమ్మల్ని పొగడ్తలతో ఎట్లా ముంచెత్తుతారు? మీ దగ్గర డబ్బు లేదని, రావటం లేదని పదే రుణాల గురించి, అప్పుల గురించి వాళ్ళు ఇవ్వట్లేదని మాట్లాడుతూ ఉంటే అవి అఫర్మేషన్స్ అయిపోతున్నాయి కదా. అవే యూనివర్స్లోకి సబ్కాన్షియస్ మైండ్ తీసుకెళ్తుంది కదా. తిరిగి వాటినే కదా తీసుకొచ్చేది. మీరు ఈ లాజిక్ ఎందుకు ఆలోచించట్లేదు? ఈ రోజు నుంచి మీరు మీలోని అంతులేని నిధి నిలయానికి ఒపోనొపోనో ప్రేయర్ చెప్పండి. ఎలా చెప్తారు? మీకు జాబ్ రావట్లేదు లేదా? మీరు జాబ్ని అట్రాక్ట్ చేసినట్టుగా, ఆ జాబ్ వచ్చినట్టుగా చాలా ప్రేమతో చెప్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఆ నెగిటివ్స్ వస్తున్నాయి అదే పనిగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ప్రతి పాయింట్కి కోపం పెరిగిపోతుందా? లేదు, నేను శాంతితో ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇట్లా ప్రతి దానికి మీరు హోపోనోపోనో ప్రేయర్ చెప్పండి. మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. డబ్బు వస్తుంది. డబ్బును ప్రేమిస్తున్నానని చెప్పండి. గతంలో చిన్ననాటి నుంచి ఈ క్షణం వరకు నేను డబ్బు పట్ల తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు నుంచి డబ్బును ప్రేమిస్తున్నాను. డబ్బు తప్పు ఏమీ లేదు. పొరపాట్లుగా నేను ఏవేవో ప్రసంగాలు విని వాటిని బ్లాక్స్ కింద మైండ్లో పెట్టుకున్నాను, అందుకే డబ్బు రావట్లేదు. నన్ను క్షమించు డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇట్లా ఒక్కొక్క దానికి 11 టైమ్స్ చెప్పండి. మనసు బాగాలేదా? దానికి కూడా ఉపనొపన ప్రేయర్ చెప్పండి. ఆ సిచ్యువేషన్ని మీరు మార్చుకునే గేర్ మీ దగ్గరే ఉంది, ఆ స్విచ్ మీ దగ్గరే ఉంది. దాన్ని మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. తెలివిగలవాడైతే ఆ స్విచ్ని మీకు అనుకూలంగా మార్చాలి. మీరు కుతూహలంతో, ఉత్సాహంతో ఉంటే అటువంటి వాటినే మీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తారు. మీరు భయంతో ఉంటే మీరు అటువంటి వాటిని ఆకర్షిస్తారు. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో మీ ఆలోచనలే తెలియచేస్తాయి. అందుచేత మీ ఆలోచనలు మార్చుకోవటం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఒక స్విచ్ లాగా మీ దగ్గర పెట్టుకోవాలి. నేను వీటిని ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాను? ఇవి నాకు నెగిటివ్స్ని తీసుకొస్తాయి, నాకు డెవలప్మెంట్ రాకుండా, జీవితం మారకుండా అడ్డుకుంటాయి కదా అని మీరు వెంటనే ఆ ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. మీరు ఏ సందర్భంలోనైనా మీ మనసును మార్చుకునే ఆస్కారం మీ దగ్గరే ఉంది, అవకాశం. ఈ విశ్వంలో ప్రతి విషయానికి ఆకర్షించే గుణం ఉంది. దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ ఆలోచనలకు, భావాలకు కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. వేటినైతే మీరు పంపిస్తున్నారో వాటినే మీరు తిరిగి పొందుతారు. మీరు ప్రేమ సంబంధమైన సానుకూల ఫ్రీక్వెన్సీలో ఉన్నారంటే అంతులేని ఎక్కువ ప్రేమను మీరు జీవితంలోకి అట్రాక్ట్ చేస్తారు. దీనికి ఎవరూ కారణం కాదు, మీరే కారణం. ఇక్కడ ప్రేమ, కృతజ్ఞత, ఆనందం, ఉత్సాహం, సంతోషి, సంబరాలు జరుపుకునే ఆ యొక్క మాటలు, ఆ సిచ్యువేషన్ మీ మనసులో మీరు ప్రేరేపించాలి. వాటికి బదులు మీరేం చేస్తున్నారు? విసుగు, చిరాకు, ఆశాభంగం, దిగులు, విమర్శ, కోపం, ద్వేషం, అసూయ, అపరాధ భావం, నిరాశ, భయం, వీటిని నింపుతున్నారు. మరి ప్రపంచంలో ఉన్న ఆ విలువైన వస్తువుని ఇది ఎట్లా ఆకర్షిస్తుంది? ఒక చిన్న పాపని మీరు ప్రేమతో చాలా ఇష్టంగా ముద్దుగా చేతులు చాపి ముద్దు మాటలతో ఆకర్షిస్తే ఎత్తుకోమని వస్తుంది. మీరు చిరాగ్గా, విసుగ్గా చూస్తేనే మొహం చిట్లించిపోయేటట్టు పెట్టి ఆ పాప ఇంకా సీరియస్గా చూస్తుంటే ఎందుకు వస్తుంది? ఏడుతూ వెనక్కి పారిపోతుంది. మీకు ఇక్కడ అర్థమైంది కదా? ఈ ప్రపంచంలో విలువైన వాటిని ఆకర్షించాలంటే ప్రేమ అయస్కాంత క్షేత్రంగా మారిపోయినప్పుడు, ఈ శరీరం అంతా పులకించిపోయినప్పుడు, 5 సెన్స్తో ఫీల్ అయినప్పుడు, హృదయంలో కఠినత్వం బయటికి వెళ్ళిపోయి ప్రేమతత్వం ఉన్నప్పుడు మీరు ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తారు. ఇదే అసలైన సీక్రెట్. మీ జీవితంలో ఏ సందర్భమైనా తీసుకోండి, ఆ సందర్భంలో ఇంకేమైనా జరిగి ఉండటానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ సందర్భంలో మీరు మీ ఆలోచనల బట్టే అవి జరిగి ఉంటాయి, మీకు మంచైనా చెడైనా. ఇక్కడ మనమే కారణం దేనికైనా సరే. డబ్బు రాకపోవటం అంటే మనమే దానికి ముందు ఏదో చేశాం, సరిగ్గా అట్రాక్ట్ చేయలేదు. ఈ విశ్వంలో రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు మీరు ప్రతిరోజు ఆలోచించాలి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు. డబ్బుని అట్రాక్ట్ చేయకుండా మన దగ్గరికి రాదు. నమ్మకుండా తిరిగి దాన్ని పొందలేము. ఇక్కడ
చాలామందికి మంచి భావనల శక్తి తెలియదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.